హాయ్ వ్యాస్, దిస్ ఇస్ సతీష్. ఈ సంవత్సరం మదర్స్ డే సెలబ్రేషన్ చేసాం. అందరినీ గ్యాదర్ చేయలేకపోయినా ఉన్న కొద్ది మందితో చాలా హ్యాపీగా జరిపించాం. ముందుగా మదర్స్ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈ సృష్టిలో అమ్మ ప్రేమకు మించిన అమృతం మరొకటి ఉంది అంటే అది ఖచ్చితంగా అబద్ధమే అవుతుంది. తల్లి గర్భం దాల్చిన దగ్గర నుండి బిడ్డను ప్రసవించే వరకు తను పడ్డ అనేక ఇబ్బందులను ఆ బిడ్డను చూడగానే మరిచి తన బిడ్డను లాలించుచు తను అనుభవించినటువంటి రక్తపు మడుగుల నరకాన్ని మరిచిపోయి తన బిడ్డకు ఆకలిని తీర్చడానికి తపన పడుతుంది. అలాంటి తల్లిని నేడు మనం భార్యకు నచ్చలేదనో, ముసలితనంలో చేదస్తం ఎక్కువైందనో, నడవలేకపోతుందనో, మాట వినటలేదనో, తమ్ముడంటే ఇష్టమనో, అన్నంటే ఇష్టమనో, అక్కంటే ఇష్టమనో, ఆస్తి సంపాదించలేదనో, ఇంట్లో అడ్డంగా ఉంటుందనో, వంట నచ్చట్లేదనో, రోగగ్రస్తురాలైందనో, ఇలా చిన్న చిన్న కారణాలకు మన తల్లిని దూరంగా పెడుతూ ఓల్డేజ్ హోమ్స్ అని ఒంటరిని చేస్తూ, బంధాలను దూరం చేస్తూ తల్లిని ఒంటరిని చేస్తున్నాం. తల్లి నీడలో పెరిగిన ఏ బిడ్డ కూడా ఎంత వయసు వచ్చినా తన తల్లిని దూరం చేసుకోలేడు. అలానే తన భార్యకు కూడా వ్యతిరేకంగా ఉండలేడు. కోడలి రూపంలో వచ్చిన తన భార్యకు మాత్రమే ఈ విషయంలో పూర్తి బాధ్యత ఉంటుంది. ఎలా అంటే తన భర్త తల్లిని తను కూడా తల్లిగా భావిస్తే ఏ పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు చేయనక్కర్లా ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎలా అంటే ఆవుల మంద నుండి ఒక ఆవు తప్పిపోయినా, లేక దూరంగా ఉన్నా, లేక అనారోగ్యంగా ఉన్నా, లేక నిస్సహాయంగా ఉన్నా ఆ కాపరి చూపంతా ఆ ఆవుపైనే ఉంటుంది. అంత మాత్రాన మిగిలిన ఆవులంటే ఇష్టం లేదని కాదు కదా. ఈ కారణం చేతనే ఈ రోజున అనేక కుటుంబాలు వీధన పడుతున్నాయి. కాబట్టి వ్యూయర్స్, భగవంతుడు మనకు ఎంత ఆయుష్నిచ్చాడో ఎవరికీ తెలియదు. ఎన్నెన్నో ఆశలు కలిగిస్తాడు. క్షణకాలంలో మన ఊపిరిని ఆపి మన డబ్బును, సంపదలను, బంధాలను, ఆశలను, కోరికలను అన్నిటినీ చెరిపేస్తాడు. సో మనకున్న ఈ క్షణాన్ని అందరితో సంతోషంగా గడిపేద్దాం. తల్లిని సంతోషంగా ఉంచాలంటే ప్రతిరోజు లేక కనీసం వారంలో 2 రోజులకు ఒకసారి అమ్మ తిన్నావా, ఆరోగ్యం బాగుందా, ఏమైనా కావాలా అనే 3 ప్రశ్నలతో పలకరించావంటే చాలు. ఆమె చాలా సంతోషంగా మరికొన్ని రోజులు బ్రతికిస్తుంది. సో వ్యూయర్స్, ఈ సంవత్సరం నా మేనకోడలు ఇచ్చిన సలహా మేరకు ఈ మదర్స్ డే సెలబ్రేషన్ ఇలా జరిపించాం. మరి ఇందులో ఎవరైనా మీరు కూడా చేసుంటే కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత అయ్యో మేము చేయలేకపోయామే అనుకోకుండా ఏదో ఒక రోజున మనందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్న రోజునే మదర్స్ డేగా ఒక చిన్న సెలబ్రేషన్ చేయండి. మీ మమ్మీ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంటారో. సో ఆ హ్యాపీనెస్ని ఆస్వాదిస్తూ వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటూ అందరూ సంతోషంగా ఉంటారని. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
आप भी सब